సహృదని స్కూల్ నుండి పికప్ చేసుకొని ఇప్పుడు తనకి స్కూల్ షూ కొందామని వెళ్తున్నాము. తన షూ చినిగిపోయి పాడైపోయినాయి, అయినా కూడా అలానే వేసుకెళ్తుంది రోజు. కొత్తవి తీసుకున్నామంటే ఎందుకు డబ్బులు వేస్ట్, కొద్ది రోజులు అయితే స్కూల్ అయిపోద్ది అంది. గులాబ్ జామ్ చేయమ్మని రోజు స్కూల్ నుండి వచ్చాక అడుగుతుంది. అందుకే గులాబ్ జామ్ పిండి తీసుకుందామని సూపర్ మార్కెట్ కి అయితే వచ్చాం. సహృద ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అయితే ఆ స్టేషనరీ దగ్గరికి వెళ్తుంది. కళ్ళన్నీ దాని మీదనే ఉంటాయి మొత్తం. తనకు కావాల్సినవి కొన్ని తీసుకుంది. నేను కూడా గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సహృద స్వీట్స్ అయితే ఎక్కువ తినదు, అప్పుడప్పుడు గులాబ్ జామ్ మాత్రమే అడుగుతుంది. ఎందుకు అడుగుతుందో చెప్తాను. కాదు డైరెక్ట్ గా మీకే చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి వీడియో. ఇంటికి అయితే వచ్చేసాం. రాగానే నా కోసం ఆర్డర్ చేసుకున్న నో స్ట్రిప్స్ కనిపించాయి దానికి, అంతే. చూడగానే అవి ట్రై చేయాలనుకుంది. చేశాక దాని పెయిన్ చూడండి ఎలా ఉందో. ఫైనల్ ఇప్పుడు నేను గులాబ్ జామ్ చేయాలి. చేయకపోతే నన్ను నైట్ అంతా నిద్ర కూడా పోనీయదు. ఏదైనా స్వీట్ షాప్ లో గులాబ్ జామ్ తెస్తాను అన్నాను. వద్దు నువ్వే చేయాలి అంది. ఎందుకు అనుకుంటున్నారా? ఇదిగోండి అసలు మ్యాటర్ ఇది. పిండి తినాలి మొత్తం. అమ్మ ఇంట్లో వేస్తే ఇలా సగం పిండి తినేయొచ్చు అని ఇంట్లోనే ఏమని అడిగింది. ఈ పిండిలో గీ అండ్ మిల్క్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు చక్కెర పానకం పెట్టేసి అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఈ పిండితో చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాను. మరీ పెద్ద సైజులో వేస్తే లోపల పిండి సరిగ్గా కాలేదని ఇలా చిన్న వేస్తున్నాను. సహృద చూడకుండా కొంచెం దూరం వచ్చి కూర్చొని చేస్తున్నాను. ఎక్కడి నుంచి చూసిందో వచ్చేసింది, కథ తినేసింది. లాస్ట్ లో మీకే డైరెక్ట్ చూపిస్తా అన్న కదా ఇదే. ఇప్పుడు గులాబ్ జామ్స్ ఫ్రై చేస్తున్నాను. ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పానకంలో వేసుకుంటే సరిపోద్ది. ఇలా ఒక 1 అవర్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు జ్యూసీగా బాగుంటాయి. గులాబ్ జామ్స్ ఎక్కడున్నాయని ఫ్రిడ్జ్ అంతా ఎతుకుతుంది. ఇలా మీ ఇంట్లో తిండి దొంగలు ఎవరున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే సహృదే. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకీ మీకే స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి.